మన ఆర్టీసీ సమ్మెకు శుభం కార్డ్ ఎప్పుడు 39 డిమాండ్లకు సానుకూలమని ప్రభుత్వం పదే పదే అదే మాట చెప్తోంది. రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్పై ఎవరి వాదనలు ఏంటి? ఆర్టీసీకి రావాల్సిన మహాలక్ష్మి బకాయిలను ప్రభుత్వం చెల్లించేస్తుందా? కొత్త బస్సులు కొంటుందా? సంస్థకు ఆర్థిక పరిపుష్టి కలిగిస్తారా? అద్దె బస్సులు ఎలక్ట్రిక్ సర్వీసుల పేరుతో లాగించేస్తారా? అటు జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. మండుటెండలో ఊరెళ్లే దారేది అంటూ ఆవేదన చెందుతున్నారు. వాళ్ళ కష్టాలు ప్రభుత్వానికి కనిపిస్తాయా? ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మె సడన్ గా మొదలైంది కాదు, ముందే నోటీస్ ఇచ్చారు కూడా. తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. తప్పనిసరి సమ్మె బయట పట్టారు. ఇన్నాళ్ళు ప్రభుత్వం లైట్ తీసుకుందా? ఆర్టీసీని గుదిబండగా ట్రీట్ చేస్తుందా? కార్మికులను భారంగా భావిస్తోందా? ఈ సమ్మె తర్వాత అయినా ప్రభుత్వ ఆలోచన విధానం మారుతోందా? రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ వంశీ న్యూస్ స్ట్రీమ్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ, చూస్తున్నా మొత్తానికి గత 3 రోజులుగా అయితే ఆర్టీసీ వాళ్ళ సమ్మె ఏ విధంగా కొనసాగుతుందో, నిన్న ఒక కార్మికుడు చనిపోవడం కూడా జరిగింది. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటి? గుడ్ ఈవినింగ్ సోని. మొత్తంగా చూస్తున్నాం ఆర్టీసీ సమ్మె ఈ రోజు 3వ రోజు కొనసాగుతుంది. ప్రస్తుతానికి కార్మికులకు అదేవిధంగా మంత్రివర్గానికి మధ్య చర్చలు అయితే సాగుతున్నాయి. కానీ చర్చల్లో 39 డిమాండ్లకు మేము సానుకూలమే అంటూ ప్రభుత్వం చెబుతోంది. కానీ కార్మిక లోకం ఇక్కడ ఒక్కటే మాట వినిపిస్తుంది, మీరు నోటి మాటతో కాదు రాతపూర్వకంగా మాకు హామీ ఇవ్వాలని పట్టుబడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మరి కార్మికుల కోరికలను నెరవేరుస్తామని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కోరికలు కావి, అవి మేనిఫెస్టోలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లే. సో అవన్నీ నెరవేరుస్తామని ఆ రోజు ప్రభుత్వమే చెప్పింది. వాటినే కార్మికులు ఈ రోజు అడుగుతున్నారు. ఇప్పటికిప్పుడు సమ్మెకి నోటీసులు ఇచ్చింది కాదు, 40 రోజుల ముందే సమ్మెకు వెళ్తామని నోటీస్ కూడా ఇచ్చారు. మా డిమాండ్లు నెరవేర్చండి, మీరు చెప్పినవి నెరవేరిస్తే చాలు, మాకు గొంతెమ్మ కోరికలు ఏవీ లేవంటూ కూడా మొదటి నుంచి కార్మికులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆర్టీసీని ఒకసారి మాట్లాడుకుంటే ఒక చిన్న రాజకీయ సభ నుంచి ప్రభుత్వాలు ఏది చేయాలన్నా, ప్రతిపక్షాలు ఏది చేయాలన్నా, ఎలక్షన్కి సంబంధించి కానీ ఆర్టీసీని ఏ విధంగా వాడతామో మనం చూస్తాం. ఆ సమస్త ప్రజల జీవితంతో పాటు ప్రజా జీవితంలో భాగమైపోయింది ఆర్టీసీ అనేది. సామాన్యుడికి ఒక రకంగా చెప్పాలంటే సామాన్యుడి బతుకు బండి. ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి సామాన్యుడు వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సులే మనకు ఉంటాయి. సో అటువంటి ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఎక్కడ చూసినా సంస్థ మనది, సంస్థను కాపాడుకుందామనే బోర్డులు కనిపిస్తుంటాయి ఆర్టీసీలో. అవి నినాదాలుగానే మిగిలిపోయాయి తప్ప విధానాల్లో అమల్లోకి రాలేదనేది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆర్టీసీ కార్మికుల తలరాత మారలేదు. ఆ సంస్థ పరిస్థితులు అదే విధంగా ఉన్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మొదటి పథకంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే ఆర్టీసీని ప్రభుత్వం వాడుకుంది. సో అటువంటి మహాలక్ష్మి పథకాన్ని వాడుకున్న సంస్థకు సంబంధించిన సమస్యలే ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు అనేది కూడా ఒక ప్రశ్నే. సో ఇదే అంశం గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు బండారు రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్. అదేవిధంగా రాహుల్ గారు, కాంగ్రెస్ నేత, జూమ్ లో మనకు సిద్ధంగా ఉన్నారు. రాహుల్ గారు అండ్ అదేవిధంగా రామ్మోహన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. రామ్మోహన్ రావు గారు, మీకు సుదీర్ఘ అనుభవం ఉంది. తెలంగాణ ఉద్యమం అంటే రాజకీయ పార్టీలు ఒక్కళ్ళు చేస్తేనే తెలంగాణ ఉద్యమం రాలేదు సార్. సో ప్రతి ఒక్క కార్మికుడు కదం తొక్కాడు. ఆ రోజు వాళ్ళ విధులను బహిష్కరించి మరీ తెలంగాణ కోసం పాటుపడ్డారు. ఒక దశాబ్దం గడిచి మరో దశాబ్దం వచ్చినా ఆ సమస్యలు అంతే ఉన్నాయి. ఈ రోజు ఒక ఆర్టీసీ కార్మికులే కానీ కాదు, చాలా మంది కార్మిక లోకం ఇంకా ఆ సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఎందుకు ప్రభుత్వాలకు టైం సరిపోవట్లేదా? చిత్తశుద్ధి లోపించిందా? కార్మికుల్లో ఉన్న సమస్యలను అలానే వదిలేశారు కానీ ఆ సంస్థలను వీళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది, ముఖ్యంగా ఆర్టీసీని ఈ ప్రభుత్వం. సో ఎలా చూస్తున్నారు సార్, ఏం చెప్పదలుచుకున్నారు? వంశీ, మీకు అట్లాగే యువమిత్రుడు కార్తిక్ కి, రాహుల్ కి నమస్కారం. అట్లా న్యూస్ ప్రేక్షకులకు కూడా ఎప్పుడు చెప్తున్నాను ఏంటంటే, ఏమంటున్నానంటే కార్మిక లోకంగా సబ్బండ వర్గాల సకల జన సమ్మెతోని తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అట్లాగే ఆర్టీసీ పుట్టుక గురించి కూడా మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ సమ్మె చేస్తున్నారు, వాళ్ళ మీద ఎస్మా అవి ప్రయోగిస్తున్నారు. అట్లాగే ఆర్టీసీ కూడా ఈ 2 ఎమర్జెన్సీ సర్వీస్ రవాణా కానీ ఆర్టీసీ కానీ మంచినీళ్ళు ఇట్లాంటివి కూడా మున్సిపల్ కార్మికులు కూడా రెడీ ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు అధికారం లేనప్పుడు ఒక మాట ఈ 2 అన్ని రాజకీయ పక్షాలు మాట్లాడుతున్నాయట. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, చుక్క దిగి తీసుకొచ్చి చంద్రుడిని చందమామని చేతిలో పెడతామంటారు, అరచేతిలో స్వర్గం చూపిస్తారు. అధికారానికి వచ్చిన తర్వాత అనుభవానికి వస్తే తత్వం బోధపడతారు. నేను 2 రాజకీయ మాట్లాడు. ఆనాడు కాంగ్రెస్ చేసింది అది, వాడు బీఆర్ఎస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది అదే. అధికారం రాకముందు
ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కుటుంబ బాధ్యత తెలుస్తుంది. కుటుంబంలో 10,000 జీతగాడు అనుకోండి, ఆ 10,000ను ఎట్లా ఖర్చు పెట్టాలి అన్నప్పుడు బాధ్యత తెలుస్తుంది. ప్రభుత్వంలో లేనప్పుడు ఏదైనా సరే గొంతెమ్మ కోరికలను తీరుద్దామంటారు, తీర్చకపోతే ఎట్లా అంటారు. అందుకని ఆర్టీసీ కార్మికుల భుజాల మీద తుపాకులు పెట్టి అంతకుముందు టీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు కాంగ్రెస్ వేచింది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారులు వాళ్ళు పిలుస్తున్నారు. పెండింగ్ సమస్యనే కదా. అందుకని ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఏమంటున్నారంటే, అయ్యా వాళ్ళు చేయలేదని వాళ్ళు 53 రోజులు సమ్మె చేస్తే మమ్మల్ని 3-4 రకాలు పెట్టిండ్రు. ఆనాడు యూనియన్లు రద్దు అయిపోయినాయి, అంటే కార్మిక సంఘ యూనియన్లు పోయినాయి. అట్లానే చాలా నష్టపోయినాం. చిన్న కేసీఆర్ గారు ఆనాడు అడిగింది ఇస్తున్నామని చెప్పారు కదా. మొదట్లో వచ్చిన 41% అందరికి ఇస్తే 43% మాకు ఇచ్చారు. కానీ తీరా అన్యాయం ఏమైందంటే ఆఖరికి మహిళా కండక్టర్లు డ్యూటీలు రాత్రి 8 7:30 8 లోపల ముగించుకొని ఇంటికి వెళ్తే బాగుంటది కదా అనే మాట కూడా హామీ ఇచ్చిండు ఆయన. కోరంది కూడా, అది కూడా ఇప్పుడు అమలు అవుతలేదు. ఆనాడు కానీ దేనాడు కానీ నోటి మాట చెప్పారు. అందుకే నోటి మాట నమ్మము. ఇవాళ ఏదైనా సరే హక్కుగా రాతపూర్వకం కావాలని కోరుకుంటున్నారు. మొత్తం 32 డిమాండ్లో చాలా వరకు ఆర్థిక డిమాండ్లు, అన్ని ఆర్థిక డిమాండ్లు కావు. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆడవాళ్ళు కండక్టర్లు ఇంటికి తొందర పోయేదని ఆర్థిక డిమాండ్ కాదు, జస్ట్ టైం అడ్జస్ట్మెంట్. మగవాళ్ళకి నైట్ డ్యూటీలు వెళ్ళడం అట్లా చేస్తే కరెక్ట్ సరిపోతుంది కదా. అది చేయకుండా ఇటువంటి చిన్న కోరికలు కూడా అది ఎందుకు తీర్చలేదు. అన్నిటికంటే పీఠముడి పట్టిన 3 అంశాలలో అది ఇప్పుడు తెగేది కాదంటున్నాను. ఆర్టీసీ కార్మికులు కూడా అర్థం చేసుకోవాలి. రాతపూర్వకంగా ఆర్టీసీ విలీనం చేయడం అనేది ఓ రకంగా చెప్పాలంటే కరెక్ట్ కాదంటున్నాం. మొదటి నుంచి కూడా ఆ కోరిక కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు మన ప్రతిపక్షాలు అన్నప్పుడు ప్రభుత్వాలు కూడా హామీ ఇచ్చినాయి. ఎందుకంటే రవాణా రంగం అనేది ఇప్పటిది కాదు, ఆనాటి నుంచి ఒక కార్పొరేషన్ గా నడిచింది. ఇప్పుడు 1932లో ఏర్పడ్డ 27 బస్సులతో జకియా బేగం అని ఆమె మహారాణి, ఆమె మనకు నైజాం పీరియడ్ లో ఆమె ఇట్లా మనం ట్రైన్ దిగి సికింద్రాబాద్ స్టేషన్ లో ట్రైన్ దిగి వస్తుంటేనంటే అందరూ మూటలు మోసుకొని నడుస్తున్నారట. వాళ్ళు అడిగింది ఎక్కడికి పోతున్నారు వీళ్ళందరూ పొలం అని అంటే అప్పుడు చెప్పారట వాళ్ళందరూ కూడా, ఏం లేదు ఒకరు కూకటిపల్లి ఊరవుతారండి సుచిత్ర అట్లా చెప్పిందట. ఇంత దూరం నడుస్తారంటే నడుస్తామన్నారట. ప్రజా రవాణా ఉండాలి కదా అని చెప్పి బుద్ధి పెట్టి, అందుకని ఏపీ జెడ్ లేకుంటే జెడ్ అని ఉంటుంది కదా, జెడ్ అక్షరంతో మొదలెత్తి వాళ్ళ అక్షరాలు ఆమె జకియా బేగం పేరు మీద పెట్టారు. ఆ జెడ్ అనే అక్షరం వాళ్ళు కేటాయించారు ఆర్టీఐలో కూడా. అందుకని ఆనాటి నుంచి ఈనాటి దాకా ప్రజా రవాణాలో ఇవాళ అద్భుతమైన ప్రగతి సాధించింది. మన 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా దాదాపు 9,000 బస్సులతో మనము తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ప్రధానంగా 3 డిమాండ్లు అంటున్నారు. ఒకటేమో ప్రభుత్వాన్ని విలీనం చేయడం, అది విధానపరమైన సమస్య అంటున్నారు. ఎప్పుడు కూడా వేరుగా ఉంటేనే బాగుండేది. కార్పొరేషన్ వేరుగా ఉంటేనే తమ లాభ నష్టాలు ప్రభుత్వం మీద ప్రభావం చూపించకుండా, ఇప్పుడు చూస్తున్న విద్యార్థులకు ఒక్క ఉచిత బస్సు మహిళలకే కాదు, విద్యార్థులకు, జర్నలిస్టులకు, వృద్ధులకు, వికలాంగులకు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ అట్లాగే ప్రభుత్వం సభలకు కూడా తీసుకెళ్తుంది బస్సులు. ఇంతకుముందు చెప్పారు కూడా ప్రగతి రథచక్రం, ఇవాళ ప్రగతి రథచక్రం ఆగింది 3 రోజులుగా అంటున్నా. వీటన్నిటికీ రాయితీలు ఇచ్చిండు కదా. ఆ రాయితీలు ఎవరు భరించాలి? ప్రభుత్వం చెప్తే ఆర్టీసీ పనిచేసింది, కానీ పనిచేసిన తర్వాత మరి రియంబర్స్మెంట్ ఇవ్వాలి కదా. 350 కోట్లు చెల్లిస్తున్న ప్రతి నెల అనేమో ప్రభుత్వం అంటుంది, కావడం లేదు. 3,000 కోట్లు బకాయి ఆర్టీసీ వాళ్ళ సంస్థ అంటుంది. తెలుసు కదా. దానికి ఏంటంటే ఇవి చెల్లించాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఒక కోరిక కొన్ని అసమంజసమైంది అంటున్నా. ఉదాహరణకు ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి ఎట్లా అని. అద్దె బస్సుల సమస్య వాళ్ళది అనేది కాదు. అద్దె బస్సులలో 90% బస్సులు అద్దె బస్సులలో రాజకీయ నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళే ఉన్నాయంటున్నాను. సో వాళ్ళ బస్సులే తిరుగుతున్నాయి కదండి సార్. అవును, ఎక్కడికక్కడ బస్సుల్ని వాళ్ళే దింపుతున్న పరిస్థితి. ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి రామ్మోహన్ గారు. ఇక్కడ మనం చూస్తాం, పార్టీల అధికారం మారగానే ప్రయాణికుల సౌకర్యం కోసం బస్సులకి రంగులు వేరు, సీట్లు ఎలా ఉంటాయనేది తెలియదు. కానీ పార్టీలు అధికారంలోకి మారగానే పైన రంగులు మాత్రం మారిపోతాయి ఆర్టీసీ బస్సులకు. అదొక వాళ్ళ సంస్థగా అయిపోతుంది, వాళ్లే నడిపిస్తున్నట్టుగా చూసుకుంటూ ఉంటారు. ఆ పార్టీ సింబల్ ని మోసుకుంటూ ప్రజల్లో తిరగాలి. మళ్ళా ఆ పార్టీ గురించి ప్రజల్లో నిత్యం బస్సు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ దృశ్యాలు కనపడాలని ఇంత ఆలోచించే రాజకీయ నాయకులకు ఆ కార్మికుల సమస్యల గురించి ఆలోచించే తీరిక, ఓపిక ఎందుకు ఉండట్లేదు సార్? అన్నిటికంటే మీకు ఆర్టీసీ డ్రైవరు, కండక్టర్ చూడండి. మిగతా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ దాన్ని తక్కువ చేయడం కాదు. ఎంఆర్ఓ ఆఫీస్ లో క్లర్క్ ఒక గంట సేపు నిద్రపోయినా ఏం కాదు టేబుల్ మీద, కానీ ఆర్టీసీ డ్రైవర్ ఒక అరక్షణం కనుక కన్ను తెరిచి మూసే వరకల్లా ప్రమాదం జరిగింది. 60 మంది ప్రయాణికుల బాధ, 60 కావచ్చు, 130 మంది కూడా. కొండగట్టు ప్రమాదం 130 మందిలో చాలా మంది చనిపోయారు. అందుకని వాళ్ళు డ్యూటీ తప్పించుకునే వీలు కాదు, అసలు డ్యూటీ తప్పించుకోలేరు. కనుక వాళ్ళ పట్ల సానుభూతి పూర్తిగా ఉన్నది. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో కాలం మారుతున్నప్పుడు మనం కూడా మారాలి. ఎందుకంటే ఎలక్ట్రిక్ బస్సులో మొత్తం వద్దు అనడానికి వీలు లేదంటున్నాను. అద్దె బస్సుల విషయంలో వాళ్ళు చెప్పింది కరెక్ట్ అంటున్నారు. ఎందుకంటే అద్దె బస్సుల విషయంలో పూర్తిగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళే ఉన్నాయి.
అద్దె బస్సులకేమో లాభాలు వచ్చే రూట్లు నడిపించుకుంటూ, అంటే కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముద్రేసినట్టు ఈ ఏదైతే ఆర్టీసీ సొంత బస్సులు ఉన్నాయో మీరు అన్న రంగుల మార్పిడిలో ఆ రాజకీయం అంటే రంగుల మార్పిడి ఇంకో రాజకీయం ఉన్నది. ఒక్క బస్సు రంగులు వేస్తే కొత్త బస్సు ఉన్నది. అంటే అదే స్పీడ్ అదే 30 కానీ ఎక్కువ పోదు. పల్లె బస్సు పల్లె వెలుగు బస్సు చూస్తున్నాం కదా, ఆటోలు రయ్యి మంది తిరుగుతుంటే వీళ్ళేమో వెనకబడిపోతున్నారు చూస్తున్నాం. ఎందుకంటే ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వాల కారణము. ఆర్టీసీని వేరే కార్పొరేషన్ కొనసాగించి వాళ్ళ బతుకు వాళ్ళు బతకనిస్తే బ్రహ్మాండమైన లాభాలు చేస్తారంటున్నాడు. ఇవాళ మీరు రాయితీలు ఇచ్చుకోండి, రాయితీలు ఇచ్చిన రియంబర్స్మెంట్ చేయమంటున్నారు. వాళ్ళు తప్పేమున్నది? రోజుకు 65 లక్షల మంది ప్రయాణం ప్రభుత్వాలకి జేబు సంస్థ అయిపోయింది సార్ ఆర్టీసీ. అదే కదా, సభలకు సమావేశాలు తీసుకున్నప్పుడు కూడా మామూలుగా పెళ్లిళ్ళకేమో డిపాజిట్ చేయమంటాడు, రకరకాల డిపాజిట్ ఎప్పుడు వాపస్ ఇస్తాడు. బస్సు మనకి తిరిగి వచ్చిన తర్వాత వాపసు కూడా 10 రోజులకి ఇస్తున్నాడు. వాపసు కూడా డబ్బులు మనం కట్టే డిపాజిట్ కట్టలేదు. పెళ్లిళ్ళ పేరెంటాలు తీసుకుంటే మరి మీటింగ్ లో తీసుకున్నాడు, ₹1 డిపాజిట్ లేకుండా ప్రభుత్వం నమ్మకంతో వాళ్ళు ఇస్తున్నారు కదా, మరి వాళ్ళకైతే మళ్ళీ వెనకైతే డబ్బులు ఇవ్వాలి కదా అంటున్నాను. ఆర్టీసీ ప్రభుత్వం జేబు సంస్థ కాకూడదు అంటున్నాను. కార్పొరేషన్ మళ్ళీ వస్తాను మీ దగ్గరకు, ఒకసారి రాహుల్ గారి వాయిస్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. రాహుల్ గారు, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు తప్ప మేము ఇక్కడ ఏ ఒక్క గొంతెమ్మ కోరిక కూడా కోరట్లేదు. అంశాలు పెట్టింది మీరే, ఇస్తామన్నది మీరే, అప్పుడు నానా రాద్ధాంతం చేసింది మీరే. ఈ రోజు 40 రోజులైతుంటే మీ మంత్రి మాట్లాడు, మీ ముఖ్యమంత్రి స్పందించడు. మరలా మహాలక్ష్మి పథకం అని చెప్పి మొట్టమొదటిగా మమ్మల్నే మీరు వాడుకున్న పరిస్థితి. సో ఒక రకంగా పథకం ఏదైనా అమలవుతుంది తెలంగాణలో అంటే అది మా ఆర్టీసీ వల్లే అమలవుతుంది. అయినా మా మీద ఎందుకు ఇంత చిన్న చూపు అని కార్మికులు ప్రశ్నిస్తుంటే, ఎందుకు ఎన్నో సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే అన్ని మర్చిపోతున్నారు ఎందుకు? ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు రామ్మోహన్ గారికి, ఐన్యూస్ వీక్షకులకు అందరికీ నమస్కారం సార్. సో ముఖ్యంగా నిన్న చూసే ఉంటాం, రాష్ట్ర ప్రజలకు అందరికి ఎంతో బాధాకరంగా ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ చనిపోవడం జరిగింది, ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఎంతో బాధాకరమైన విషయం. ఎవరు సరే ఈ రోజు అధికారంలో మేము ఉండొచ్చు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, కానీ నాకు ఈవెన్ ఎవరికైనా ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రజలకు అందరికీ బాధాకరం. ఎందుకంటే మేము ఆర్టీసీ కార్మికులకు అందరికీ ఒక విజ్ఞప్తి కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారైనా మా కాంగ్రెస్ పార్టీ దారి నుంచి ఎవరమైనా ఆత్మహత్యలకు పాల్పడితే సమస్య ముగింపు కాదు అని మా ఒక రిక్వెస్ట్. మీ ఐన్యూస్ ద్వారా మా ఒక రిక్వెస్ట్, పోరాటం చేయరు. ఎందుకంటే తెలంగాణ సమ్మె మొదలైనప్పటి నుంచి కూడా కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తుంది, ఎవరు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు. మీ సమస్యకు ముందుగా మేమున్నాం, అధికార పక్షాన్ని నిలదీస్తాం, ప్రతిపక్షాలను తట్టి లేపుతాం, మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీ అడుగులో అడుగే ఐన్యూస్ ముందు ఉంటుందని చెప్పి మేము మొదటి నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ప్రభుత్వాల నుంచి స్పందన రావాలి కదా సార్. ఇప్పుడు మేము ఏమంటున్నాం అదే అంటున్నా మనం ఈ పోరాట గడ్డం నుంచి తెలంగాణ సాధించుకున్నాం, పోరాటం చేసి సాధించుకున్నాం. నేను అదే అంటున్నా, వారి డిమాండ్ 32 డిమాండ్లకి 29 డిమాండ్లకు అంగీకరించింది, ప్రభుత్వం మద్దతు పలికింది. ఈ మిగతా 3 ఇట్లా దాన్ని ఏ విధంగా సాధించుకోవాలో ఆర్టీసీ కార్మికులు ఆ విధంగా ఆలోచన చేసి ముందుకు పోవాలని ఆత్మహత్యకు పాల్పడి ఏదో సాధిస్తామనంటే ఏం సాధించలేము సార్. ఇలా వాళ్ళ కుటుంబ పరిస్థితి రోడ్డు మీద పడ్డది. ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ఆ కుటుంబానికి ఆ వ్యక్తిని శంకర్ గౌడ్ అనే వ్యక్తిని తిరిగి తేలేం కదా సార్. మా అయితే వారి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తుండొచ్చు, కానీ ప్రాణం అయితే తిరిగి రాదు కదా. అందుకనే రేవంత్ రెడ్డి గారు కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరు తొందరపాటు పడద్దు. నిన్న క్యాబినెట్ లో కూడా అదే మాట్లాడడం జరిగింది. వారి ఏ డిమాండ్ వెంటనే ఈ రోజు పరిష్కరించాలని చెప్పి మంత్రివర్గానికి తెలియజేయడం జరిగింది. మా ఒక రిక్వెస్ట్ సార్ ఏంటంటే, ఎవరు ఏది చేసుకోకూడదు. సరే వారి డిమాండ్ కూడా నేను కూడా స్వాగతిస్తున్నాను. ఎందుకంటే వారు పొద్దు లేస్తే నైట్ షిఫ్ట్ అయినా ఎర్లీ మార్నింగ్ అయినా వారి సమస్యలు, ఇప్పుడు ఇందాక రామ్మోహన్ అన్న గారు అన్నట్టు కూడా మంచి ఆలోచన. ఒక్క సెకండ్స్ లోనే ప్రాణం కోల్పోతుంటది. ఎందుకంటే ఒక ఆర్టీసీ డ్రైవర్ ఒక బస్సులు ఎక్కేది ఒక 56 మంది. ఒకటే కాదు, ఇప్పుడు ఎండాకాలంలో మనం చూస్తే ఆ క్యాబిన్ లో సెగలు కక్కుతూ ఉంటుంది. ఆ క్యాబిన్ అంత పరిస్థితుల్లో కూడా, అంత గడ్డు పరిస్థితుల్లో కూడా వాళ్ళు నిత్యం తిరుగుతూ ఉంటారు. ఇక హైదరాబాద్ లో మనం 2 వీలర్ మీద వెళ్ళటమే ట్రాఫిక్ లో ఎంత నరకంగా కనిపిస్తుందో, నిజంగా ఆర్టీసీ డ్రైవర్ అన్నలందరూ ఎంత ఓపికతో ఆ బస్సులను నడిపిస్తే ప్రజా రవాణా ఎంత సాఫీగా సాగుతుంది. సో వాళ్ళందరి సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మనపై లేదా? మీడియాగా మాపై ఉంటుంది, రాజకీయ పార్టీలుగా మీపై ఉంటుంది, మేధావులుగా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సాధించుకున్నామని గొప్పగా చెప్పుకోవటమే కానీ ఒక దశాబ్దం గడిచి ఇంకో దశాబ్దం గడుస్తున్నా ఈ రోజుకి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే అసలు మనం ఏం సాధించినట్టు, ఏ విధంగా మన ప్రగతి ముందుకు పోతున్నట్టు?
సార్ నేను కూడా అదే అంటున్నా సార్, మనం ఆత్మహత్యకు పాల్పడొద్దు, పోరాటం చేయమని ఇందాక గురించి కూడా అదే చెప్తున్నా. ఇలా మా ప్రభుత్వం ఉన్నా సరే, రేపు ఏ ప్రభుత్వం ఉన్నా సరే, బీజేపీ వాళ్ళు ఈ రోజు శవం అడ్డ పెట్టుకొని శవ కాడికి వచ్చి రాజకీయాలు చేస్తున్న బండి సంజయ్ కొంచెం మన సిగ్గు అనిపించాలి కదా సార్. ఏమన్నా సహాయ సహకారాలు చేస్తే ప్లీజ్ దయచేసి ఈ అంశంలో రాజకీయాల గురించే మాట్లాడద్దు, రాజకీయ ప్రస్తావనే తీసుకురావద్దు. ఐ న్యూస్ అసలు ఆ రాజకీయ పక్షాలను ఈ విషయంలో ఏ పార్టీకి సపోర్ట్ చేయం, ఏ పార్టీని ఉపేక్షించాం. ముందుగా చెప్పినట్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ప్రతిపక్షాలను తట్టి లేపుతాం. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కార్మికుల పక్షాన మేమే పోరాటం చేస్తాం. రామ్మోహన్ గారు, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు సార్, ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇందాక మీరు చెప్పారు, అప్పుడేమో కార్మికులు ఆర్టీసీపై గన్ను పెట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ని కాల్చే ప్రయత్నం చేసింది. ఈ రోజు అదే బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పై గన్ను పెట్టి కార్మికులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుందన్న విమర్శలు చాలా మంది నుంచి వినిపిస్తున్నాయి. ఇక్కడ కావాల్సింది విమర్శలు కాదు, ఒక రకంగా వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు సాహేతుకంగా ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కదా. ఎందుకు చేయలేకపోతున్నారు? రామ్మోహన్ గారు చెప్పారు, 8 దాటిన తర్వాత మహిళా కండక్టర్లకు విశ్రాంతినివ్వాలి, వాళ్ళని ఇంకా ఇంటికి పంపించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అదేమైనా పెద్ద దాని గురించి ఒక కమిటీ వేసి చర్చలు జరిపి ఏం చేయాల్సిన అవసరం ఉంది? అంటే ఇక్కడ చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఏమంటారు రామ్మోహన్ రావు గారు? ఎప్పుడు చెప్తున్నా, కరోనా వల్ల ఆర్టీసీ చాలా నష్టపోయింది అప్పుడు యాక్చువల్ గా, అదొక 1 year పైన. రెండోది కరోనా తర్వాత సమ్మె, 53 రోజుల సమ్మె వల్ల ఒకసారి ప్రజా రవాణా, నేను ఇప్పుడు బస్సు ఎక్కుతాను, నేను ఒక్కడి పోతే గ్యారంటీ బస్సు ఎక్కుతాను, ఫ్యామిలీతో పోతే తప్ప కారు తీయను. అటువంటి అప్పుడు ప్రజా రవాణా వాడుకుంటే వాళ్ళు తెలుస్తాడు. ఎమ్మెల్యేలు ఎంపీలకు సీట్లు ఉండేవి గతంలో. ఒక్క ఎమ్మెల్యే ఎక్కుతున్నాడు బస్సులో, ఇప్పుడు ఒక్క ఎంపీ ఎక్కుతున్నాడు. ఎవరైనా 16-17 సీట్ నెంబర్లు. సర్పంచ్ కూడా ఎక్కలేరు సర్పంచ్ ఎక్కలేరు. అందుకని ఏమన్నా ప్రజా రవాణా వ్యవస్థ ఒకసారి పక్కదారి పెట్టిన తర్వాత ప్రైవేట్ వాహనాలు పెరుగుతాయి, దానివల్ల కాలుష్యం పెరుగుతుంది. ఉదాహరణ కరోనా తర్వాత ఏమైందంటే చాలా మంది ప్రైవేట్ వాహనాలు ఆశ్రయించారు. 4 లక్షలు పెడితే కారు వస్తుంది, మామూలు కారు అయితే కొనుక్కుంటూ ఎక్కుతున్నారు. సెకండ్ హ్యాండ్ అయితే 2 లక్షలు వస్తుంది. అట్లాగే రెండోసారి మీరు 53 రోజుల సమయం వల్ల కూడా చాలా వరకు మళ్ళీ కార్లకు అలవాటు పడిపోయినాం. ఒకసారి ప్రజా రవాణా నుంచి మళ్ళీ సొంత వాహనాలకు అలవాటు పడ్డాక 2 నష్టాలు, ఒకటి కాలుష్యము, రెండోది ఏమో ట్రాఫిక్ కూడా జరుగుతుంది కదా. అందుకనే ఈ కోరికలు కూడా తెగేదాకా లాగకండి అంటున్నాను. అప్పుడు కేసీఆర్ గారు హయాంలో స్ట్రైక్ చేసినప్పుడు కూడా నేను వాళ్ళకి సానుభూతి చూపెడుతున్నా, వాళ్ళని ఏమన్నాను, తెగేదాకా ఏమైంది, యూనియన్లు పోయినాయి, అసలు యూనియన్లకి గుర్తింపు లేకుండా పోయింది కదా. పోరాటం చేసే వాళ్ళకు ఒక గుర్తింపు లేకుండా పరిస్థితి అయిపోయింది కదా. వాళ్ళు కొట్లాడుకొని ఒక యూనియన్ ఏమో పని చేస్తా, ఒక యూనియన్ సమ్మె చేస్తా అన్నారు, అది అయిపోయింది. ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇప్పుడు మన యువమిత్రుడు రాహుల్ గారు అన్నట్టు అందరం కూడా శంకర్ గౌడ్ ఆదర్శంగా తీసుకోకండి. శంకర్ గౌడ్ పాపం నష్టపోయినాను, కుటుంబం అంతా పోయింది. ఇంకొకరేమో గుండెపోటుతో, ఇంకొకరేమో మళ్ళీ మందు తాగిండట, మనకేది పురుగు మందు మీ ప్రాణాలతో నిలిచి పోరాడి. వాళ్ళకి అప్పటి రేపు వస్తుంది, రేపు ఎల్లుండి వస్తుంది. మన హక్కుల కోసం మనం పోరాడుతున్నప్పుడు ఖచ్చితంగా హక్కులు సాధించుకోవచ్చు కదా. ప్రభుత్వం మెడల్ వంచదాం అందరం అంటున్నాడు, ఇంక్లూడింగ్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అభిప్రాయం అదే. ఇవాళ దానికి నేను వెరవద్దు అంటున్నాను. ఆత్మహత్యలు పిరికితనం అంటున్నాడు. ఆనాడు తెలంగాణ రాష్ట్రాని కోసం ఆత్మహత్యలు చేసుకున్న వ్యతిరేకించిన, ఇప్పుడు కూడా ఒక న్యాయమైన కోరికలకు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి, బతికి పోరాడండి, బతికి చచ్చి మేము సాధించేది ఏం లేదన్న. రెండోది ఏంటంటే, ఇప్పుడు మూడో డిమాండ్, ఇప్పుడు ఏమైతుంది, అసలు సమస్య పోతాయి. ఇప్పుడు డిమాండ్ లాఠీ చార్జ్ జరుగుతుంది అనుకోండి, ఆ దెబ్బతిన్న వాళ్ళకి సంగతి ఏంటంటారు. శంకర్ గౌడ్ పరిహారం ఏముంటుంది, ఇమీడియట్ రిలీజ్ చేయండి. ఏమున్నది, ఒక మనిషి చచ్చిపోతే ఆ కుటుంబానికి ఆధారం లేకుండా అయినప్పుడు వెంటనే రిలీజ్ చేయాలి కదా. దానికి డిమాండ్, దానిలో మళ్ళీ చర్చలు ఉంటాయి కాదు కదా. వట్టి విక్రమార్క దగ్గర చర్చలు మొదలైనవి. దీనిలో ఇద్దరు కూడా తెగేదాకా ఆ 3 కోరికలలో విలీనం అనేది కొంచెం వాయిదా వేయమని అంటలేదు, కానీ టైం ఇవ్వండి ప్రభుత్వానికి. రెండోది ఎలక్ట్రిక్ బస్సులు అనివార్యము, కాలం మారుతున్న మనం కూడా మారాలి. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పని కంపెనీ చూసుకుంటా ఉంటుంది. మీ ఎంప్లాయ్మెంట్ కోసం అయితే ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఆపలేం కదా. ఎలక్ట్రిక్ బస్సులు కూడా 2 లాభాలు ఉన్నాయి, కాలుష్యం పోతుంది, ట్రాఫిక్ తక్కువ, మనకు ఈజీగా పోతాం. ఏసీ బస్సులు పెడితే ఆర్టీసీ నష్టాలు తగ్గించే అవకాశం ఉంటుంది. మూడోది అద్దె బస్సులు చాలా పెద్ద సమస్య అంటున్నాను. అద్దె బస్సులు కాకుండా సొంత బస్సులు కొనుక్కోవడానికి మంచి వెసులుబాటు ఉంటుంది. మీరు అన్ని రాయితీలు, మహిళలకు ఉచిత ప్రయాణించి మొదలు పెడితే ప్రతి విద్యార్థులు, జర్నలిస్టులు, వృద్ధులది, వికలాంగులది అన్ని రాయితీలు మీరు ఇచ్చేసేయండి. ఎందుకు కాదు చెప్తాను అంటున్నాను. మంచి జరుగుతుంది అంటున్నాను. ఇక్కడే ఇక్కడికి వచ్చేకరికి వచ్చి వెసులుబాటు తీసుకోండి. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇది చట్టబద్ధంగా జరుగుతున్న సమ్మె, ఏదో చట్టవిరుద్ధంగా ఇవాళ నోటీస్ ఇచ్చి రేపు సమ్మె మొదలుపెట్టలే. ఆల్ ఆఫ్ సడన్ అంతకంటే కాదు. కనుక చట్టబద్ధంగా జరుగుతున్న సమ్మె పూర్తి స్థాయిలో దాన్ని సమ్మె జరిగేదాకా ఎందుకు మీరు అశ్రద్ధ చేసిండ్రు అంటే సమస్య మంచి కరెక్ట్ కాదనుకున్నారు. సమస్యను ఉన్నతి వాయిదా వేద్దాం అనుకుంటున్నారు. ఎప్పుడు మెడ మీద కత్తి ఉన్నప్పుడు సమస్యను వాయిదా వేయడం కంటే అటో ఇటో పరిష్కారం చేయడం మంచిది అంటున్నాను. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అంటున్నాను. వాళ్ళు ఆర్టీసీ కార్మికులు ప్రచారం చేస్తే
బమ్మి టీచర్లు ఆర్టీసీ ప్రజలతో నిత్య సంబంధాలు ఉన్నవాడు. వాళ్ళేమో టీచర్లు చాలా మంది కూడా సార్ ఐ న్యూస్ మాట్లాడినప్పుడు కూడా చాలా మంది కార్మికులు చెప్తున్నది ఏంటి అంటే, గత ప్రభుత్వం పోవాలి, కాంగ్రెస్ రావాలి అని చెప్పి మేము బస్సు ఎక్కే వాళ్లకు దిగే వాళ్లకు చెప్పుకొని మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, మేము ఎంతో కష్టపడితే ఆ ప్రభుత్వం ఈ రోజు మమ్మల్ని గోస పెడుతుందని మేము ఊహించలేకపోయామని చెప్పి వాళ్ళందరూ బాధపడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రభుత్వాల తలరాతల్ని మార్చగలరు, ఒక ఆర్టీసీ కార్మికులనే కాదు. మీరు ఇందాక మాట్లాడినట్టుగా ఒక కార్మికులు ఒక్కళ్ళు కష్టపడితే రాలేదు, సవర్ణ వర్గాలు అన్నీ కూడా పోరాటం చేస్తేనే మనం తెలంగాణ సాధించుకున్నాం. సో ఎందుకు అటువంటి పరిస్థితుల్లో ఎందుకు వీళ్ళని ఇంత గోస పెట్టాల్సి వస్తుంది? ఆర్థిక సమస్యలు అంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు అంటున్నాడు. అంటే విలీనం ఉంది, దానికి కొంచెం టైం చేసుకోవాలి అంటుంది. దాని మీద గుంజకండి అంటే 3 డిమాండ్ 29 ఏనుగు వెళ్ళింది, తోక ఎక్కింది. కానీ తోకనే ఏనుకంటే భారంగా ఉంది అంటున్నాడు. యాక్చువల్గా తోక వెళ్ళింది, ఏనుగు వెళ్ళలేక అసలు లెక్క అయితే. కనుక ఈ 3 భారాల విషయంలో హామీ ఇచ్చేటప్పుడు వీళ్ళకి ఉండాలి కదా. ఆనాడు వాళ్ళు హామీ ఇచ్చిండ్రు, తప్పిండ్రు ఆర్టీసీ మనకు బీఆర్ఎస్ కూడా. తర్వాత మీరు తప్పుతున్నారు కదా. దీన్ని కూలంకషంగా అర్థం చేసుకొని నిజంగా ఇవ్వగలుగుతామా లేవా అని చేసుకుంటే ఏం కాకపోతుండే. చెప్పండి, అరచేతులు స్వర్గం చూపించారు, అందరికి మేలు చేస్తామన్నారు. అది బదనాం అవుతున్నారు. అన్ని వర్గాలు అది అంటున్నాయి కదా. ఇప్పుడు మాకు ఇట్లా ఆమె ఇచ్చారు, ఈ రకం చేశారు, వాళ్ళకంటే డబ్బులు ఇస్తామని మనకు గ్యారంటీల నుంచి మొదలుకొని బీఆర్ఎస్ అంతకుముందు ఇచ్చిందంటే డబ్బులు త్రిపులు ఇస్తా అన్నారు. కనుక వీళ్ళు ఆశపడ్డారు. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. తెలంగాణలో ఒక సామెత ఉంది, పెడతానంటే ఆశ ఉంటుంది, పెడతానంటే భయం ఉంటుంది. వాళ్ళ కాకపోతే రేపు అని ఉంటుంది. కానీ వాయిదా వేసే క్రమంలో కూడా వాళ్ళ మనోభావం అర్థం చేసుకోండి. ఇప్పటికైనా 3వ రోజు సమ్మె రేపటికి ముగిసే ప్రయత్నం చేయండి. వాటి న్యాయమైన డిమాండ్ల పట్టుక రాతపూర్వకంగా అడుగుతున్నారు. వాళ్ళు ఏమంటారంటే నోటి మాట పనికి మళ్ళా పార్లమెంట్ సాక్షిగా మహిళా బిల్ ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకు వ్యతిరేకించారు? రాతపూర్వకంగా కదా 50% పెంచుతాను, రాతపూర్వకంగా ఇవ్వకపోవడం వల్ల. ఎప్పుడు కూడా ఒక రూపాయి 10 రూపాయలు అప్పియాలంటే మనం ప్రామిసరీ నోట్ రాసుకుంటామే. మీ వాగ్దానాలకు విలువ లేదు. 2.5 ఏళ్ళు చూసినాం. పోనీ ఇట్లా గవర్నమెంట్ వచ్చింది 6 నెలలకు 1 ఇయర్ సమ్మె చేసినా తప్పు. ఎందుకంటే వాళ్ళు కుదురుకోవడం ఆగాల్సి ఉండే. కుదురుకోవడం కాదు, మళ్ళీ ఎన్నికలకు వస్తున్నా సగం కాలం అయిపోయింది కదా, పుణ్యకాలం కాస్త గడిచిపోయింది కదా మనుషులు. కొంచెం అందుకే పెట్టుకునే కొడుతున్నాను. ఆత్మహత్యలు వద్దు, బతికి పోరాడండి మనం విజ్ఞప్తి చేద్దాం. రైట్. ఫైనల్ గా ఏం చెప్తారు రాహుల్ గారు? సార్ ఏం లేదు, ఆర్టీసీ కార్మికులకు నాకు విన్నపం ఏంటంటే, రాష్ట్ర ఆర్టీసీ కార్మికులకు అందరికి ఒకటే నా రిక్వెస్ట్, ఎలాంటి ఆత్మహత్యకు పాల్పడద్దు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వారి డిమాండ్లు ఏవో సంపూర్ణంగా స్వాగతిస్తుంది. ఎందుకంటే వారి డిమాండ్లను కూడా అన్నింటికి మద్దతు తెలుపుతా అని చెప్పి నేను మా కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలియజేస్తున్నాను. మీరు ఈ రోజు చూసే ఉంటారు, ప్రభుత్వం ద్వారా 10 లక్షలు ఈ రోజు శంకర్ గౌడ్ కుటుంబానికి ఇస్తుంది. అదే విధంగా ఆర్టీసీ మళ్ళీ ఒక ఉద్యోగం వారి కుటుంబానికి అప్లై చేస్తుంది. ఎస్, అందుకనే ఎవ్వరు ఎలాంటి ఆత్మహత్యకు పాల్పడదు. ఆత్మహత్య అంటే చాలా పిరికి అన్నట్టు, పోరాటం చేసి సాధించుకోవాలి. నా ఒక రిక్వెస్ట్, ఎలాంటివి ఏ ఆత్మహత్యలు పడకూడదు. ఇది మా ఒక రిక్వెస్ట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా రాహుల్ గారు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తంగా చూస్తున్నాం, ఆర్టీసీ సమ్మె 3వ రోజు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి చర్చలు అయితే సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఖచ్చితంగా ఈ చర్చలు సఫలీకృతం కావాలని మనము కోరుకుందాం. అండ్ ఇక్కడ ఇంకొక ముఖ్య అంశాన్ని కూడా ఐ న్యూస్ మరలా చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడాల్సిన అవసరం లేదు. పోరాటం చేద్దాం. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఆత్మ బలిదానాలు అవసరం లేదు. ప్రభుత్వాల మెడలు వంచే దిశగా మనం అడుగులు వేద్దాం. ప్రతిపక్షాలను తట్టి లేపుదాం. ఈ పోరాటంలో ఐ న్యూస్ మీతో ఎప్పుడు భాగస్వామ్యం అవుతుంది. ఆ దిశగా మన హక్కులను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రతి ఒక్క కార్మిక కుటుంబానికి ఐ న్యూస్ విజ్ఞప్తి చేస్తుంది, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకండి. మీ కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపే ప్రయత్నాలు చేయకండి. ఎన్నో సమస్యల్ని చూసిన మీరు ఈ సమస్య కోసం ఆత్మ బలిదానాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సమస్యకు తొందరలోనే పరిష్కారం వస్తుంది. ఆ పరిష్కారం వచ్చే వరకు కూడా ఐ న్యూస్ మీతోనే, మీ వెంటే అడుగులు వేస్తుంది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.